భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో గందరగోళానికి దారితీసింది. ఈ సుంకాల భారాన్ని ఎగుమతిదారులు చెల్లించాలా లేక దిగుమతి సంస్థలు భరించాలా అనే విషయంపై అయోమయం నెలకొంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో అమెరికా రిటైల్ వ్యాపార సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతానికి భారత్ నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత స్టాక్ దిగుమతులు నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సదరు ఎగుమతి సంస్థలకు ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. తదుపరి నోటీసులు అందించే వరకు దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల ఎగుమతులు ఆపేయాలని కోరుతూ అమెరికా వాణిజ్య సంస్థలు భారత టోకు వర్తకులకు ఈమెయిల్స్, లెటర్స్ పంపినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి కంపెనీలు భారత వర్తకులకు సందేశాలు పంపినట్లు సమాచారం. సుంకాల పెంపుతో భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని భరించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరనే కారణంతోనే అక్కడి కంపెనీలు ఈ మేరకు స్టాక్ నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదనపు ఖర్చులను ఎగుమతిదారులే భరించాలని ఆయా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయట. ట్రంప్ విధించిన సుంకాలతో అగ్రరాజ్యంలో భారత ఉత్పత్తుల ధరలు సుమారు 35% మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. దీంతో కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు 40 నుండి 50% వరకు పడిపోతాయని వస్త్ర పరిశ్రమ అంచనా వేస్తోంది. ఫలితంగా ఆయా రంగాలు $4-5 బిలియన్ మేర నష్టపోవచ్చని పేర్కొంది. భారత్లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, వెల్స్పన్ లివింగ్, ఇంటోకౌంట్, ట్రైడెంట్ వంటి టెక్స్టైల్ ఎగుమతి సంస్థలు తమ విక్రయాల్లో 40% నుంచి 70% వరకు అమెరికాకే పంపుతున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో ఆర్డర్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు ఇప్పటి వరకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో $36.61 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ఇందులో 28% అమెరికాకే చేరడం గమనార్హం. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై ప్రస్తుతం 20% లోపే టారిఫ్లున్న కారణంగా అమెరికా కంపెనీలు ఆయా ఉత్పత్తులను తక్కువ ధరకిచ్చే దేశాల నుంచే కొనవచ్చు. దీంతో మన దేశ వస్తువులు, ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పడిపోనుంది.